28వ తేదీ మే నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పెను. సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే అడుగుతామో అవి పొందుకుంటాము అనే నమ్మకంతో ప్రార్థించాలి. క్రైస్తవునికి ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మడం, ప్రభువుని నమ్మాలి. పరిస్థితులు వ్యతిరేకంగా అనిపించొచ్చు, ఇంకా ఇది సాధ్యం కాదు అని అనిపించొచ్చు. మనుషులకు అసాధ్యమే, కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యమే. మన ప్రార్థనలు ఫలించాలి అంటే విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే మీరు అడుగుతారో అవి దొరికినవి అని నమ్మి మీరు ప్రార్థిస్తే వాటన్నిటినీ మీరు పొందుకుంటారు అని. మన అవసరాల నిమిత్తము, మన జీవితానికి సంబంధించిన కొన్ని కార్యాల గురించి ప్రార్థిస్తూ ఉంటాము. ప్రభుపై విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభు పట్ల మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రభువు తప్పకుండా గమనిస్తాడు. మీ ప్రార్థనలను ఆలకించి తగిన సమయంలో ప్రభువే మీ ప్రార్థనలను ఫలింపచేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఏదో ప్రార్థన చేయాలి అన్నట్టుగా పైపైన ప్రార్థించే వారముగా మేము ఉండకూడదు, కానీ మేము చేసే ప్రతి ప్రార్థన మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రార్థించాలి తండ్రి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి అని బాధపడే వారముగా కాకుండా, ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు తప్పకుండా మార్చగల గొప్ప దేవుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి తండ్రి. ప్రతిదినము మేము విశ్వాసంలో అభివృద్ధి చెందాలి తండ్రి. మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. గొప్ప ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి తండ్రి. మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఈ సన్నిధిలో గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.